అమ్మకు వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నంబర్ 29 గురించి వైసీపీ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. వైసీపీ పార్టీ మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వం విమర్శిస్తూ కూడా ఎన్నికల సమయంలో ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 కంటే ఎక్కువగా ఇస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి తల్లికి ఏడాదికి 15,000 అంటూ జీవో నంబర్ 29 విడుదల చేస్తారంటూ వైసీపీ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రతి తల్లికి ఏడాదికి 15,000 రూపాయలు ఇచ్చారు. మీరు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మార్చి అమ్మకు వందనం అంటూ గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని తొంగలో తొక్కుతూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే 15,000 ఇచ్చారో మీరు కూడా ఆ విధంగానే చేసేందుకు రెడీ అవుతూ ఉన్నారు. 15,000 కంటే ఎక్కువగా ఇస్తామంటూ గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 15,000 తల్లి అకౌంట్లో వేస్తారంటూ కూడా వైసీపీ పార్టీ మాజీ మంత్రులు అయితే విమర్శించారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జగన్మోహన్ రెడ్డిని ఏ3గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏపీసీఐడి పోలీసుల సహకారంతో నన్ను అక్రమంగా అరెస్టు చేశారు. కస్టడీ సమయంలో ఏపీసీఐడి పోలీసులు తనను తీవ్రంగా హింసించి ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చారంటూ కూడా రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా నగరపాలక పోలీసులకి ఫిర్యాదు చేస్తూ కూడా కొంతమంది అధికారుల మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. ఏపీసీఐడి చెందినటువంటి ముఖ్య అధికారులు, మాజీ అప్పటి ఐపీఎస్ అధికారుల మీద కూడా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు అయితే నమోదు చేయడం జరిగింది. ఇంకా గుంటూరు జీజీహెచ్ చెందినటువంటి డాక్టర్ ప్రభావతి మీద కూడా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క కేసులో ఏ3గా జగన్మోహన్ రెడ్డిని చేరుస్తూ నగరపాలెం పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైజాగ్లోని డెక్కన్ క్రానికల్ వార్తాపత్రికా సంస్థ మీద దాడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖండించడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్యాలు ప్రచారం చేసేటువంటి, దుష్ప్రచారం చేసేటువంటి వార్తాపత్రికలు, మీడియా ఛానల్స్ మీద చట్టబద్ధంగా ముందుకు వెళ్ళి అధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప, ప్రజాస్వామ్యంగా ఖండిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇలా దాడులకు తెగపడడం అనేది సరికాదు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకైతే నారా చంద్రబాబు నాయుడు ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక డెక్కన్ క్రానికల్ సంస్థ మీద జరిగినటువంటి దాడి విషయాన్ని ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఖండించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చెందినటువంటి తెలుగు యువత కార్యకర్తలు అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్ళాలి తప్ప పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఇలా దాడులకు తెగపడడం సరికాదంటూ కూడా నారా లోకేష్ కూడా ఒక హితబోధ అయితే చేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితం వైజాగ్లోని స్టీల్ ప్లాంట్ విషయం మీద ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని, ప్రైవేటీకరణ జరిగేందుకు సంబంధించే ఎక్కువ ఆస్కారం ఉంది అంటూ కూడా పూర్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేశారంటూ డెక్కన్ క్రానికల్ సంస్థ ఒక కథనం అయితే ఇవ్వడం జరిగింది. ఈ కథనం చూసిన తర్వాత తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ డెక్కన్ క్రానికల్ సంస్థ మీద దాడి అయితే చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు అయితే చేయడం జరిగింది. ఇక ఆ సంస్థను జరిగినటువంటి దాడి విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఖండించడం జరిగింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరొక పథకానికి సంబంధించి పేరునైతే మార్పు చేయడం జరిగింది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి వైఎస్ జగన్ అనేటువంటి పేర్లను తీసివేస్తూ కూడా ఎన్టీఆర్, చంద్రన్న పేర్లనైతే పెట్టడం జరిగింది. తాజాగా మరొక పథకానికి సంబంధించి కూడా పేరునైతే మార్పు చేస్తూ నవరత్నాలు పేదలందరి ఇళ్ళు పథకానికి యొక్క పేరును తొలగిస్తూ కూడా 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే గృహ నిర్మాణానికి సంబంధించి పేరైతే ఉందో ఆ పేరును పెట్టాలంటూ కూడా తాజాగా ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటికే పూర్తయినటువంటి ఇళ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి యొక్క బొమ్మ, వైసీపీ పార్టీ యొక్క రంగులకు సంబంధించి ఎటువంటి కూడా వేయొద్దు అంటూ కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి కూడా పేరునైతే మార్పు చేయడం జరిగింది. ఈ యొక్క పేరును వన్ టైం సెటిల్మెంట్గా నూతనంగా పేరునైతే సూచించడం జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మరొక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో అయితే చేరడం జరిగింది. రాజేంద్ర నగర్కు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా అయితే కప్పుకోవడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే చేరడం జరిగింది. ఇంకొంతమంది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ యొక్క పని అయిపోయిందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే విమర్శిస్తూ ఉన్నారు. గతంలో ఆ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించినటువంటి బీఆర్ఎస్ పార్టీయే ఇప్పుడు మా పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తూ ఉంటే చూసి ఓరవలేక పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయంటూ విమర్శిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారాలన్నింటినీ కూడా పాఠశాల విద్యాశాఖ ఖండించడం జరిగింది. తాజాగా ఒక ఉత్తర్వులను అయితే జారీ చేస్తూ
ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చనీయాంశాలు అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలైపోయాయంటూ కూడా దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారాలన్నింటిని కూడా ఖండించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేని, గతంలో విడుదల చేసినటువంటి జీవో అనేది కేవలం పథకానికి సంబంధించి ఒక ఆధార్ అనేది ఖచ్చితంగా ఉండాలంటూ ఒక మార్గనిర్దేశం చేసింది తప్ప తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలన్నింటిని కూడా ఎవరూ నమ్మవద్దని, ఏపీ ప్రభుత్వం త్వరలోనే తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేస్తామని, అప్పటి వరకు కూడా ఎలాంటి ప్రచారాలను నమ్మవద్దంటూ కూడా పాఠశాల విద్యాశాఖ ఏపీ ప్రజలకు ఒక విన్నపం అయితే చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు ప్రభుత్వ అధికారులు అయితే షాక్ ఇవ్వడం జరిగింది. ఉడ్డందరాయుడి పాలెంలో నిర్మాణంలో ఉన్నటువంటి నందిగం సురేష్ చెందినటువంటి బిల్డింగ్కి సిఆర్డీఏ అధికారులు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. నిర్మాణాలకు అనుమతులు లేవు అంటూ కూడా నోటీసులు జారీ చేస్తూ వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఒక గడువునైతే ఇవ్వడం జరిగింది. సరైనటువంటి వివరణ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ సిఆర్డీఏ అధికారులు ఈ నోటీసులు పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతుందంటూ వైసీపీ పార్టీ కార్యకర్తలే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నందిగం సురేష్కు చెందినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికి సిఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. కూల్చివేతకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ వైసీపీ పార్టీ నేతలైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నారా చంద్రబాబు నాయుడు 30 రోజులైతే పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ నెల రోజుల పరిపాలనలో నారా చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఏపీని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంది. దీనికి సంబంధించి తొలి 5 సంతకాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ గొప్పగా అయితే చెప్పుకుంటుంది. పెన్షన్ల పెంపు అన్నట్లుగానే చేశామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఎన్నికల సమయంలో రద్దు చేస్తామని చెప్పాం కాబట్టి అందుకు తగ్గట్టుగానే తొలి సంతకాన్ని కూడా ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెట్టారు. మెగా డిఎస్సిని నిరుద్యోగులకు సంబంధించి ప్రకటన చేశామంటూ తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంది. ఇంకా ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చి కూడా ఎన్నికల సమయంలో ఎలా అయితే హామీ ఇచ్చారో ఆ విధంగానే నెరవేర్చుకునేందుకు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తూ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంది. ఈ యొక్క నెల రోజుల పరిపాలనలో నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ముందుకు వెళుతూ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ చెప్తోంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల స్పందించడం జరిగింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ప్రచారాలన్నింటిని కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెరదించుతూ తల్లికి వందనం పథకాన్ని సంబంధించి అమౌంట్ తల్లుల ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పాలని, ప్రస్తుతం తల్లికి వందనం పథకానికి సంబంధించి జారీ అయినటువంటి జీవో నంబర్ 29 ప్రకారం ప్రతి ఏడాదికి తల్లికి కేవలం 15,000 వేస్తారా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఎన్నికల సమయంలో తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సంబంధించి ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున తల్లి అకౌంట్లో జమ చేస్తామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం ప్రతి తల్లికి ఏడాదికి 15,000 ఇస్తారంటూ కూడా ఒక ప్రశ్న అయితే వేయడం జరిగింది. త్వరగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ పథకానికి సంబంధించి అమౌంట్ తల్లుల ఖాతాలో జమ చేయాలంటూ కూడా వైఎస్ షర్మిల అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. జూన్ 25వ తారీఖును రాజ్యాంగ హత్యా దినంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ని అయితే విడుదల చేయడం జరిగింది. 1975 జూన్ 25వ తారీఖున జరిగినటువంటి ఎమర్జెన్సీని గుర్తుంచుకునే విధంగా భవిష్యత్ తరాలందరూ కూడా అప్పట్లో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చే విధంగా జూన్ 25వ తారీఖుని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటిస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ విషయం గురించే ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎమర్జెన్సీ సమయంలో అరాచకాలన్నీ కూడా దేశ ప్రజలందరికీ భవిష్యత్తు తరాలందరికీ కూడా గుర్తొచ్చే విధంగా జూన్ 25వ తారీఖును రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటిస్తున్నామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఈ యొక్క జూన్ 25వ తారీఖు రాజ్యాంగ హత్యా దినం గురించి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.